మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. చదివినటువంటి వాక్య భాగంలో మనము గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, దావీదు అనేటువంటి వ్యక్తి అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు, సౌలు అనేటువంటి వ్యక్తి అంతకంతకు దిగజారిపోతూ నేరసిల్లిపోతూ ఉన్నాడు. సౌలు మాత్రమే కాదు కానీ సౌలు కుటుంబం కూడా నేరసిల్లిపోతూ ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రతి వారు ఎదగాలి, ప్రబలాలి, వర్ధిల్లింప చేయబడాలి, విస్తరింప చేయబడాలి, దీవెనలను పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే నేరసిల్లిపోయే, అపజయాలకు గురయ్యి వర్ధిల్లలేనటువంటి అనుభవాలలో, పాపంలో పడిపోయేటువంటి అనుభవాలలో, దేవుని యొక్క సత్య మార్గములు స్థిరంగా నిలబడలేనటువంటి అనుభవాల్లో ఎందుకు నిలిచిపోతున్నారు అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నట్లయితే ప్రభు యొక్క సత్యవాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. దావీదు వర్ధిల్లడానికి, దావీదు ప్రబలడానికి గల కారణం ఏమిటి, సౌలు మరియు సౌలు కుటుంబం నేరసిల్లిపోవడానికి గల కారణం ఏమిటి అని స్పష్టంగా తెలియజేస్తారు. వీరి యొక్క దీవెనకు మరియు అపజయానికి, నేరసిల్లిపోవడానికి గల కారణం 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఇక్కడ మనం గమనిస్తాం, సౌలు అంతకంతకు దిగజారిపోవడానికి, నేరసిల్లిపోవడానికి గల కారణం ఏమిటి, సౌలు కుటుంబం కూడా అతనితో పాటు నేరసిల్లిపోవడానికి, ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే సౌలు యొక్క ఈర్ష్య, సౌలులో ఉన్నటువంటి ఆ పగ, సౌలులో ఉన్నటువంటి అసూయ, అతని యొక్క విషపు చూపు అతనిని, అతని కుటుంబాన్ని సైతం అపజయానికి గురి చేసింది, ఓటమికి గురి చేసింది, నేరసిల్లిపోయినట్లుగా చేసింది, దేవుని ఆత్మను దూరము చేసుకున్నట్లుగా, దురాత్మను పొందుకున్నట్లుగా చేసింది. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. దేవుని ఆత్మ సౌలు నుండి వెడలిపోవటం మట్టుకే కాదు కానీ, ఎప్పుడైతే దేవుని ఆత్మ అతనిలో నుండి వెడలిపోయిందో దురాత్మ సౌలును పట్టింది. దురాత్మ సౌలులో ఉండటం చేత సౌలు అంతకంతకు దిగజారిపోతూ ఉన్నాడు. ఈ పూట మనం గుర్తించవలసినటువంటి విషయం, ఆత్మీయతలో దిగజారిపోయేటువంటి అనుభవాలలో ఎవరన్నా ఉంటే వారిలో దేవుని ఆత్మ లేదు అన్నటువంటి సంగతిని గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినాలలో దేవుని ఆత్మ లేనటువంటి ఆరాధనలు అనేకములు జరుగుతూ ఉన్నాయి. దేవుడు లేని దేవాలయాలు ఎంతో రమ్యంగా శృంగారించబడుతూ నిర్మించబడుతూ ఉన్నాయి. అయితే వారు భౌతికంగా ఒకేలా ప్రబలుతున్నట్లుగా అనిపించవచ్చు కానీ ఆత్మీయంగా వారు ఎప్పుడూ నేరసిల్లిపోయి పతనా స్థాయికి చేరిపోయి దురాత్మతో నింపబడ్డారు అన్నటువంటి సంగతి వాస్తవం. సౌలును గురించి మనం ఇక్కడ చూస్తాం. సౌలు అంతకంతకు నేరసిల్లిపోయాడు అంటే ఏమి అతనిలో నుండి దూరం అయిపోయింది, ఏ విషయంలో అతను నేరసిల్లిపోయాడు, రాజరికాన్ని వెలగబెడుతూ ఉన్నాడు, సమృద్ధి ఉన్నది, కావలసిన ఈవులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కిరీటం ఉన్నది, అన్ని బాగానే ఉన్నప్పటికీ సౌలును గూర్చి అతడు అంతకంతకు నేరసిల్లిపోయాడు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు అతడు ఏ విషయంలో నేరసిల్లిపోయాడు అంటే ఆత్మీయత విషయంలో నేరసిల్లిపోయాడు, ఆత్మీయత విషయంలో దిగజారిపోయాడు, దేవుని ఆత్మను దూరం చేసుకున్నాడు, దేవుని నుండి దూరమైపోయాడు. కాబట్టి అతను అంతకంతకు నేరసిల్లిపోయాడు. అతడు ఓడిపోవడానికి, అపజయానికి గురి అవ్వడానికి, బలహీనమైపోవడానికి, తన కుటుంబం కూడా నేరసిల్లిపోవడానికి కారణం దేవుని ఆత్మ అతని నుండి దూరమైపోవుట, అతడు దేవుని సన్నిధి నుండి దూరమైపోవట చేత. కనుక ఈ అంత్య దినాల్లో మనం దేవుని ఆత్మను దూరము చేసుకోకుండా నిలబడినట్లయితే మనం వర్ధిల్లింప చేయబడతాం, ప్రబలగలుగుతాం దేవుని కొరకు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వృద్ధి. మరియు దావీదు అంతకంతకు ప్రబలడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే
అదే అధ్యాయంలో అనగా 1 సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక విషయాన్ని గమనిస్తాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదుకు యెహోవా తోడుగా ఉన్నందు చేత దేవుని అభిషేకం, దేవుని ఆత్మ అతనికి తోడుగా అతనిలో ఉండుట చేత దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రబలడము అనేటువంటి మాట చాలా గంభీరమైనటువంటి మాట. ఒక గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి, చదువు లేనటువంటి వ్యక్తి, అందరి చేత తృణీకరింపబడినటువంటి వ్యక్తి, చిన్నవాడైనటువంటి వ్యక్తి, అవమానాలకు తిరస్కారాలకు గురైనటువంటి వ్యక్తి, ఇజ్రాయేలు యొక్క 12 గోత్రములను పాలించేటువంటి రాజు స్థాయిలో నిలబడ్డాడు అంటే ఇదే ప్రబలడం. దేవుని చిత్తము చేయడానికి ఒక ఉన్నత స్థాయిలో దావీదు నిలబడ్డాడు. కారణం దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని సన్నిధి, దేవుని కరుణాహస్తం దావీదుకు తోడుగా ఉండడం చేత దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు. కనుక అనేది వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రబలడం అనేటువంటి అంశం భౌతికంగాను ఆత్మీయంగాను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దాని కొరకు మనము చేయవలసినది దేవుని ఆత్మతో నింపబడుట. దేవుని ఆత్మ మనల నుండి దూరము కాకుండా జాగరూకత కలిగి దేవుని ఆత్మ అభిషేకమును కాపాడుకునుట. సౌలుకు తెలియదు ఈ చిన్న విషపు చూపు ఏం చేస్తుంది, ఈ కొంచెం కోపం ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని నరహత్య చేస్తే ఏం జరుగుతుంది, నేను రాజుని కదా, ఏది చేసినా సబబే అన్నట్లుగా అభిషిక్తుడిని, దేవుని ఆత్మతో నింపబడిన వాడిని, దేవుడు తోడుగా ఉన్నటువంటి వ్యక్తిని సౌలు విషపు చూపు చూచుట చేత సౌలు దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. మనం అభిషిక్తులను అనగా దేవుని ఆత్మతో నింపబడి నిస్వార్థంగా, యథార్థంగా, భక్తిలో, నమ్మకంగా, నీతిమత్వంను కాపాడుకుంటూ పరిశుద్ధంగా విశ్వాసంతో జీవిస్తున్నటువంటి నీతిమంతులను, క్రైస్తవులను, క్రీస్తు సేవ చేస్తున్నటువంటి సేవకులను మనము విషపు చూపు చూస్తేనే అది నేరసిల్లిపోవడానికి కారణమవుతుంది. అది కేవలం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాక వారి కుటుంబానికి కూడా అది ఆపాదించబడుతుంది. కనుక మనము గుర్తించవలసింది, మనం ఎవరిని కూడా విషపు చూపు చూడకూడదు, ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. ప్రతి వారిని మనం ప్రేమగాను, గౌరవప్రదంగాను, మనకంటే గొప్పవారు అన్నట్లుగా ఎంచుకుంటూ మర్యాదపూర్వకంగాను మనం వ్యవహరించవలసిన వారమై ఉన్నాము. అప్పుడే మనం దేవుని ఆత్మలోను మరియు భౌతికంగాను, శరీర సంబంధంగాను కూడా మనం ప్రబలగలుగుతాము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏ విషయంలో మీరు ప్రబలాలని ఆశిస్తున్నారు? ఉద్యోగంలో ప్రబలాలని, వ్యాపారంలో ప్రబలాలని, సేవా పరిచర్యలో ప్రబలాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ప్రబలాలని, అప్పు చేసే స్థాయిలో నుండి అప్పిచ్చే స్థాయిలోకి నిలబడి ప్రబలాలని, చదువుల్లో ప్రబలాలని, ఇలా ఏ కోణంలో ప్రబలాలని ప్రయత్నం చేస్తున్నాం? ఆ అన్ని కోణాలలో మనం ప్రబలాలి అని అన్నప్పుడు నిశ్చయంగా మనం ఎదుటి వారిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. విషపు చూపును, కోపమును, అసూయను, కక్షను, ఈర్ష్యను, ద్వేషాన్ని, పాపక్రియలను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. అదే విధముగా దేవుని ఆత్మ మనలో నిలిచినట్లుగా మనము జాగరూకత కలిగి నిలవవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే మనం క్రీస్తులో మనం ప్రబలగలుగుతాం, భౌతికంగాను ప్రబలగలుగుతాం. నేడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ అంత్య దినాలలో వారు మేము ప్రబలుతున్నాం అన్నట్లుగా వారిని గొప్ప చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క విగ్రహాలతో, వారి యొక్క చిత్రపటాలతో, వారి యొక్క గొప్పతనాలతో, వారి యొక్క డాంబికముతో, వారికి కలిగినటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అధికారుల తోడును బట్టి, వారికి ఉన్నటువంటి దేహబలాన్ని బట్టి, జనబలాన్ని బట్టి వారు మేము ప్రబలి ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, సౌలు ఎప్పుడైతే అభిషిక్తులను విషపు చూపు చూచాడో, ఎప్పుడైతే అభిషిక్తులను గురించి తప్పుగా ఆలోచించాడో, నాడే సౌలు యొక్క పతన స్థాయి ప్రారంభమైంది. ఒకవేళ భౌతికంగా సమృద్ధి ఉన్నట్లు అనిపించిన దేవుని దృష్టిలో వారు ఎప్పుడో తొలగిపోయారు. ఇక్కడ సౌలు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు రాజుగా ఉన్నాడు. దాని యొక్క అర్థం, దావీదును విషపు చూపు చూచి దురాత్మతో నింపబడిన తర్వాత కూడా పాపంలో నిలిచి ఉన్నప్పటికీ సౌలు రాజుగానే ఉన్నాడు, సమృద్ధిని అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ ఆత్మీయతలో దిగజారిపోయాడు. ఒకరోజు తాను, తన కుటుంబం ఏమాత్రం కూడా గుర్తింపులో లేనిదిగా నశించిపోయింది. సౌలు కుటుంబం మొత్తము కూడా సౌలు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, ఆ పాప హేతువును బట్టి నెరసిల్లిపోతూ
వచ్చింది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము మన కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచాలి అన్నా, మనము ప్రబలాలి, మన కుటుంబం కూడా ప్రబలాలి అని అనుకున్నా, మనం మొట్టమొదటిగా ప్రేమను కలిగి జీవించాలి, అభిషేకమును కాపాడుకోవాలి, దేవుని దృష్టిలో నమ్మకంగా యథార్థంగా తగ్గింపుతో ముందుకు సాగిపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన వర్ధిలింప చేస్తాడు, ఆయన అభిషేకంతో మనల్ని ముందుకు రాణింప చేస్తాడు, ఆయన సాక్షిగా తేజరిల్లింప చేస్తాడు, ప్రతి అవసరతను అక్కర్ను ఆయన మహిమలో తీర్చి ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికంటే ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దావీదు అంతకంతకు ప్రబలడానికి మరియు సౌలు మరియు అతని కుటుంబం అంతకంతకు నెరసిల్లిపోవడానికి గల కారణం మీరు మాకు స్పష్టంగా బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని బట్టి ప్రతి వారు నీలో నిలుచుటకు, నీ ఆత్మను కాపాడుకుంటకు, ప్రేమ కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకను వారు ప్రభులటకు సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.